కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్, ముద్దుగా హెచ్ఎంపీవీ వైరస్ అంటున్నారు. ఇప్పుడు ఈ వైరస్ చైనా దేశాన్ని వణికిస్తుంది. లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రధాన లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ చిన్న పెద్ద అని తేడా లేకుండా చైనాలో అంటువ్యాధిగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధుల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంటే యుక్త వయస్సు వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండే వాళ్ళు మాత్రం తట్టుకోగలుగుతున్నారంట. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ కసరత్తు మొదలుపెట్టింది. హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తది కాదని 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్ గుర్తించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ కట్టలు తెంచుకొని వ్యాపిస్తున్నట్లు చైనా నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ 20 ఏళ్లలో ఈ వైరస్ కు వ్యాక్సిన్, మందు కనుగొనలేదు. ఈ 20 ఏళ్లలో ఈ వైరస్ మరింత శక్తివంతంగా మారినట్లు కూడా చెబుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ చైనా నుంచి ఇప్పుడు జపాన్ దేశానికి విస్తరించింది. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం జపాన్ దేశవ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని, 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్స్ లో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వైరస్ బాధితులు అన్ని వయస్సుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ఈ వైరస్ కేసులు హాంకాంగ్ లోనూ నమోదయ్యాయి. కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. హాంకాంగ్ వైద్య శాఖ వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. చైనా నుంచి వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఆసియా దేశాలకు విస్తరించింది. చైనా, హాంకాంగ్, జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకు రావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. సో బీ కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా కాలం చూశాం కదా, సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మన చైనా నుంచి వ్యాపిస్తున్న మరో వైరస్ ఇది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ వైరస్ పై అందరిలోనూ అవేర్నెస్ కల్పిస్తున్నాయి. సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సదీప్, కొత్త వైరస్ ప్రపంచ దేశాల్ని ఇప్పటికే అతలాకుతలం చేస్తుంది. కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అంటే ఇక ఇది వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు కూడా స్ప్రెడ్ అవ్వలేదు. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్, ముదుగా హెచ్ఎంపీవీ వైరస్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ వైరస్ చైనా దేశాన్ని కూడా ఎమర్జెన్సీ కూడా ప్రకటించేటట్టు కూడా చేస్తుంది. లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రధాన లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ చిన్న పెద్ద అని లేకుండా చైనాలో అంటువ్యాధిగా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ప్రస్తుతము చిన్నపిల్లలు, వృద్ధుల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంటే యుక్త వయసు వారిలో కూడా వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటే వాళ్ళు మాత్రము తట్టుకోగలుగుతున్నారు. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసము చైనా ఆరోగ్య శాఖ ఇప్పటికే కసరత్తు కూడా మొదలు పెట్టింది. హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తది కాదని 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్ ను గుర్తించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వైరస్ కట్టలు తెంచుకొని వ్యాపిస్తున్నట్లు చైనా నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ 20 ఏళ్లలో ఈ వైరస్ వ్యాక్సిన్ మందు కనుక్కోలేదు వైరాలజిస్టులు. అయితే ఈ 20 ఏళ్లలో ఈ వైరస్ మరింత శక్తివంతంగా మారినట్లు కూడా వైరాలజిస్టులు చెబుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ చైనా నుండి ఇప్పుడు జపాన్ దేశానికి కూడా విస్తరించింది. సో జపాన్ పక్కనే ఒక చిన్న ఐలాండ్. సో చైనాకి నైబర్హుడ్ కంట్రీ కాబట్టి ఫాస్ట్ గా కూడా అక్కడ స్ప్రెడ్ అవుతోంది. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం జపాన్ లో దేశవ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని, 2024 డిసెంబర్ నెలలోనే దాదాపు 94,259 కొత్త కేసులు వచ్చినట్లు కూడా స్పష్టం చేసింది. జపాన్ దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రుల్లో, క్లినిక్ లో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు కూడా వెల్లడించింది. అయితే వైరస్ బాధితులలో
ప్రధాన సమస్య ఏంటంటే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు కూడా వివరించింది. ఈ వైరస్ కేసులు హాంకాంగ్ లోనూ కూడా నమోదయ్యాయి. కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. హాంకాంగ్ వైద్య శాఖ వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. చైనా నుంచి వస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఆసియా దేశాలకు కూడా విస్తరించింది. చైనా, హాంకాంగ్, జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకు రావడానికి పెద్ద సమయం ఉండకపోవచ్చు అనేది కూడా డాక్టర్లతో పాటు వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. సో మొత్తానికి కేర్ఫుల్ గా అప్రమత్తంగా ఉండాలని కూడా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా టైం కూడా చూసాం మనము, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కూడా చూసాము. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత చైనా నుంచి వ్యాపిస్తున్న మరో వైరస్ ఇది. ఇప్పటికే ప్రపంచ దేశాల నుండి కూడా అలర్ట్ అవుతున్నాయి. ఈ వైరస్ పై అందరిలోని కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాయి. మరి ఇది మ్యాన్ మేడ్ వైరస్ లేకపోతే జెనెటికల్ వైరస్ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే చైనాలో వుహాన్ ల్యాబ్ అనేది కూడా వింత ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు జంతువుల మీద, అలాగే మనుషుల డెడ్ బాడీల పైన కూడా వింత ప్రయోగాలు చేస్తూ కూడా కొత్త వైరస్ ని చైనా సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త హెచ్ఎంపీ వైరస్ అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే మ్యాన్ మేడ్ వైరస్ అంటే అది కూడా డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగానే కరోనా మహమ్మారి పైన కూడా అనేక ఆరోపణలు చైనా ఎదుర్కొంది. ఎందుకంటే అది మ్యాన్ మేడ్ వైరస్, డెలిబరేట్ గా చైనానే అది ఆ కరోనా వైరస్ సృష్టికర్త అంటూ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఖచ్చితంగా మ్యాన్ మేడ్ వైరస్ అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే గతంలో కరోనా సమయంలో చాలా మంది మృతి చెందారు. అంటే ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల అలాంటి ప్రమాదాలు జరగచ్చా? అలాంటి ఆస్కారం ఉందా? ప్రస్తుతానికి ఇది జపాన్ చుట్టుపక్కల హాంకాంగ్ కే స్ప్రెడ్ అయింది. ఇంకా పూర్తి స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అవ్వలేదు. సో ఇప్పటికే వైరాలజిస్టులు దీనిపైన పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు. ఇది వైరస్ లక్షణాలు ఏంటి అనేది కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్-2 ఉంది, COVID-19 SARS-2 COVID-2 అని కూడా పిలువబడుతుంది. సో దీనికి కూడా సిమిలర్ గా దీనికి ఒక కోడ్ నేమ్ తో పాటు దీని వ్యాధి లక్షణాలు ఏంటి, దీని వల్ల ఎలాంటి మానవ శరీరంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించబోతున్నాయి, హ్యూమన్ బాడీ ఈ వైరస్ తో ఎలా సఫర్ అవుతుంది అనేది కూడా దీనిపైన వైరాలజిస్టులు ఇప్పటికీ కూడా పరిశోధన మొదలు పెట్టారు. సో దీనిపైన WHO అయితే ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. సో మరి చూడాలి, ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా ఇది స్ప్రెడ్ అవుతుందా లేకపోతే ఇది అంత సివియర్ వైరస్ కాదా అనేది కూడా వైరాలజిస్టులు అలాగే చైనా ప్రభుత్వము WHO ప్రకటన పైన ఆధారపడి ఉంటుంది ఫర్దర్ గా. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.